బావా ఈసారి కరక్కాయలు రాలేదా మనం దులిపిన చెట్లో? మంచి రసంలాగా తయారైంది ఇది. చూస్తుంటే కలర్ మారుద్ది, ఇప్పుడు బాగుంటుంది కదా, కలర్ మారుతుంది మంచిగా. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. ఈరోజు మంచి ప్రకృతిలోని గోంగూర బోట్ అయితే తయారు చేద్దాం. మాకు తెలిసిన పద్ధతిలో మీకు చేసి చూపిస్తాం. మీరైతే ఏ విధంగా తయారు చేస్తారనేది వీడియోని పూర్తిగా చూసిన తర్వాత కామెంట్స్లో రాయండి. మనం ఎప్పుడు తయారు చేసిన ప్లేస్లోనే మనం తయారు చేయబోతున్నాం. ఇదిగో వెనకాల ఆ ప్లేస్ అయితే ఉంటుంది, చిన్న చాపరే అయితే ఉంటుంది. చాపరే పైన వెళ్ళి మనం అయితే తయారు చేద్దాం. పదండ్రా, ఇంకా స్టార్ట్ అవుదాం. ఇదిగో మనలో అయితే ఇద్దరు అక్కడ వెళ్ళి చక్కగా పడుకుని ఉన్నారు. అక్కడ పడుకున్నారు, లేదు లేచి ఉన్నారు వాళ్ళు. వాళ్ళైతే ఎప్పుడు మనతోనే ఉంటారు, మీకు తెలిసిందే కదా. వాళ్ళకి ఫుడ్ పెట్టినా పెట్టకపోయినా ఉంటారు, కానీ తిన్న తర్వాత మరలా ఉండరు వీళ్ళు ఇద్దరు. రండి 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 గాయస్. అవతార సినిమాల ఆత్మ బంధువులలాగా వీళ్ళలాగా అనమాట మనకు. రండి గాయస్. అరే జానీ, నువ్వు వస్తావు రావా? బట్టో నువ్వు వస్తావు రావా? కరలక్ష్మి, అరే మనకి ఈరోజు ఉపయోగపడుతుందా కరివేపాకు? కావాలరా, తీసుకెళ్దాం. ఉండండి, ఇది కట్ చేద్దాం. ఒక 3-4 రెమ్మలు తీసుకెళ్దాం, ఎక్కువ ఎందుకు, వేస్ట్ కదా. పట్టుకో చాలు. స్మెల్ మాత్రం అది చాలా బాగుంటుంది. వస్తుంది. రండి, ఎండ కూడా తగులుతుంది. ఒక టైం ఎంత అవుతుందిరా? 1:30-2 అవుతుంటుంది ఏమో ఇప్పుడు టైం వచ్చి 2:15 అవుతుందిరా. 2:15? బావా ఈసారి కరక్కాయలు రాలేదా మనం దులిపిన చెట్లో? ఇదిగో ఇదంతా కరకాయ చెట్లే. అదొక కరకాయ చెట్టు, ఇదొక కరకాయ చెట్టు, దాని వెనకాల ఇంకో చెట్టు ఉంది. ఈ వెనకాల ఒకటి ఉంది, ఆ వెనకాల ఉంది, ఆ పైన ఉంది, ఆ పైన ఉంది. బాబా చెప్పుకొని పోతే ఎన్ని ఉన్నాయి ఇక్కడ? చాలానే ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి తీసుకున్నాం గతసారి. మనం కరక్కాయలు అని చెప్పి ఒక వీడియో చేసాం. చాలా పెద్ద పెద్ద కాయలు ఉంటాయి, పెద్ద కాయలు ఉంటాయి బా. ఈసారి రాలేదు, లేకుంటే తీసుకుందాం. బా ఏ రాయికిరా? ఆ రాయికి వెళ్దాం, ఇక్కడ ఈ రాయికి వెళ్దాం. ఈ రాయికి ఎండ ఎక్కువ ఉంటుందిరా, తిన్నా పర్వాలేదు రా. అల్ల అక్కడ వెళ్ళాల్సిందట. లేదురా, ఇక్కడ చేద్దాం, బాగుంటుంది బ్రో. బావా ఎక్కడ వెళ్దాం చెప్పు బా. ఇక్కడ వెళ్దామా అక్కడ వెళ్దామా? చేద్దాం. చెప్పు ఏదో ఒక మాట. నీ మాటే శాసనం, నీ నిర్ణయమే తుది నిర్ణయం, అంతే కదా? అక్కడ వెళ్దాం. అక్కడ వెళ్దామా? సరే, చిన్నారు బా అక్కడ అన్నట్టు కాబట్టి అక్కడ వెళ్ళిపోతున్నాం, లేకుంటే ఇక్కడే చేద్దాము. ఎవరమ్మా మీరు? ఏం తీసుకెళ్తున్నారు? ఎర్రచందనం అది? ఎర్రచందనం ఒకటి మన అడవుల్లో కూడా ఎర్రచందనం ఉంటే ఇంకా మామూలుగా ఉండేది కాదు. ఇదంతా కూడా పోలీసు రేండి అనుకొని చెప్పి ఇదిగో ఈడే పుష్పరాజు తేరవలసింది, మేము కాదు. ఇక్కడ బాగుంది, ఇక్కడ చేసేద్దాం. ఇక్కడ తుప్పల లోపల వంట అని చెప్పి తమిళ చేద్దాం రా. ఏడుబా ఇక్కడ చేసేద్దామా? బాగుంది కదా. అట్టు చూడు కనిపి, అక్కడ ప్రకృతి ఉంటుంది, ఇక్కడ తుప్పలు ఉంటాయి. పద ప్రకృతిలో వెళ్దాం. ఎందుకు ఇది ఇక్కడ కూడా బాగానే ఉంది. ఇది రే నువ్వు ఏది పడుతుంది చూపించకు, ఓకే? మంచిగా ఉండాలి. నీకు మంచి ప్లేస్కి తీసుకెళ్తాను కదా, ఎందుకు చెప్పు. ఇక్కడే రా. అక్కడ చిన్నది అవుతుందిరా, మనకు అంత విడిగా ఉండదు. ఏటవదు ఇక్కడ ఉంటే బాగా లేదు. సూర్యుడు కొద్దిగా దిగాక ఎండ తగులుద్ది, ఎలాగో అక్కడికి వెళ్దాం రండి. చూసారా సాము పేర్చినట్టుగా పచ్చదనం ఎలా ఉంది కింద ఉంది. మరి ఏం చేయలేం రా. మొత్తానికి అక్కడ అనుకున్నాం, ఇక్కడ తీసుకొచ్చారు వీళ్ళు. చిన్నర భోగం ఇక్కడ అన్నాడు కదా, భలే ఉంది బా ఇక్కడ గ్రీన్ మ్యాట్. మనం ఇక్కడ ఎన్నో వీడియోస్ చేసినట్టున్నాం. దగ్గరగా 10-12 పైన చేసి ఉంటాం. చాలానే చేసాం అబ్బా, చాలా వీడియోస్ చేసాము ఆల్రెడీ. మన పొయ్యి కూడా ఇక్కడ ఉంది. ఇదిగో చిరకాల స్నేహితుడు ఇది ఇక్కడ ఉందనమాట. ఇక్కడ మనం వంట చేస్తుంటాం. అదంతా కూడా కనిపిస్తూ ఉంటది, కొండలన్నీ కూడా మంచిగా. చూడండి వెనకాల ఈ ప్రకృతి ఎలా ఉంది. ఇప్పుడే మంచిగా చిగురిస్తున్నాయి రా చెట్లన్నీ కూడా, వర్షాలు పడుతున్నాయి కదా. అవునవును. ఇంకొక 2-3 వారాల్లో ఈ అడవులంతా కూడా పచ్చదనంతో నిండిపోయి పులకరించిపోతుంటాయి. ఇప్పుడు ఇది వేసవి ప్రారంభం కదా, మరలా చిగురిస్తున్నాయి. ఏమో అంతా ఈ కాలాలన్నీ కూడా వెనక మారిపోయాయి గాయస్, మరి మారిపోయాయి. ఓకే రా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కర్రలు తీసుకొద్దాం, మంట పెడదాం. దానికంటే ముందు మనం బోటి కట్ చేద్దాం పదా. కట్ చేసి దానికి మంచిగా ఉప్పు కారం వేసి కడిగిద్దాం. ఒకరిద్దరు వెళ్ళి కర్రలు తీసుకొస్తే మనం మంట వెలిగిద్దాం. ఎక్కువైపోద్దాం రా ఈ బోటి అంతా. సరిపోద్ది, ఉడికిన తర్వాత కొద్దిగా అవుతుంది కదా బా. ఎక్కువ వేలు ఉంది కదా, మరలా మనం దీంట్లోనే గోంగూర కలుపుతాం. లేదు అది కలిపినా సరిపోద్ది, నేను తింటాను కదా, మీకు ఎందుకు? సరేలేరు బాబు. బోటి లవర్ మీలో ఎంతమంది ఉన్నారో కానీ దీనికి మంచిగా క్లీన్ చేయకపోతే ఉంటుంది, మామూలుగా ఉండదు. ప్రాసెస్ అంత మనకు తెలిసి ఉంటుంది. స్మెల్ మాత్రం ఇంకా మామూలుగా ఉండదు. ఇప్పటికీ ఆ స్మెల్ అనేది ఆగ్రహిస్తుంది అనమాట. ఆ స్మెల్కి ఆ ఈగలు కూడా మంచిగా తిరుగుతున్నాయి, చూసారా? సో ఇలాంటి వంటలు చేసేటప్పుడు ఇలానే ఉంటాయి అనమాట. దాన్ని మంచిగా ప్రాపర్గా క్లీన్ చేస్తే అదంతా ఉండదు, క్లీన్ అయిపోతుంది, బాగుంటుంది. మేము 2-3 సార్లు కూడా చేసాము ఈ బోటి కూర కూడా, చాలా మంచిగా వచ్చింది. గోంగూరతో చేయలేదు కదా ఇప్పటి వరకు మనం. చేయలేదు. ఇదే ఫస్ట్ టైం గోంగూరతోటి బోటి. బావా మంట వెలిగించేసి.
దీన్ని ఇప్పుడు ఉప్పు పసుపు వేసి మంచిగా ఉడకనిద్దాం. ఆ స్మెల్ అంతా కూడా పోవాలి. నిమ్మకాయ కూడా పిండుదాం కదా, అప్పుడే మనకి ఈ స్మెల్ అనేది ఉండదు. లేకుంటే ఈ స్మెల్కి మనం తినలేం రా బాబు, పోతాం. రే వర్షం వస్తుంది ఏంట్రా, గాలి వీస్తుంది. ఏమో చెప్పాలి, మన ఊర్లలో తెలిసిందే కదా మనకు, ఏదో తెలియదు అయితే ఏదో ఆశ్చర్యపడాలి. అవును, ఉండి వాతావరణం అంతా మారిపోతుంటుంది క్షణంలో క్షణం అవన్నీ కూడా క్షణం. ఈ సమ్మర్లో మరి నువ్వు ఎండ కాస్తుంటుంది, వర్షం పడుతుంటుంది, వర్షం వస్తుంటుంది. ఒరే ఏంట్రా ఇది, ఏదో కుట్టింది, చీమలు ఉన్నాయి బా, చిన్న చీమలు. ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళగా. ఈ ఉప్పు పసుపు నీళ్ళల్లోని ఈ బోటిని అయితే మంచిగా ఉడకపెడదాము. అప్పుడు మంచిగా ఉడికి ఇక్కడ ఉన్న వాసన అదంతా కూడా పోతుంది. మంట కూడా గట్టిగా పెడదామని, త్వరగా ఉడికిపోద్ది. పెట్టానా, ఎంత త్వరగా అవుతే అంత మంచిది. వర్షం కూడా పడేటట్టు ఉంది, ఎండ కాస్తుంది కదా, వర్షం పడుతుంది. బామర్ది ఆ బోటి ఉడికేలోగా ఇది ఆకులు తీద్దాం బామర్ది, తీసేద్దాం బా, కూరగాయలు మొత్తం కట్ చేద్దాం బా. అంతే, ఇదిగో ఇలా కట్ చేస్తున్నారు. ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాం మేము. సురేష్ అన్న వచ్చి పైన పొట్టు అయితే తీసిస్తున్నాడు. ఎన్ని కట్ చేస్తున్నారా? ఇప్పటికి 3 కట్ చేసిన గురు. అదే మొత్తం ఎన్ని పెడుతున్నారు అని? 5 పెడదాం, సరిపోతాయా? ఓకే సరిపోతాయి. లాగబా, 1 గంట అవుతుంది, అయిపోయి ఉంటుంది. అయిపోయి బా, ఇదిగో మొత్తం కూడాను చూసారా, ఇదిగో ఇలా తయారయ్యాయి అనమాట. ఇప్పుడైతే మనం దించేసి వార్చేద్దాం. చూడు దించడం అవుతుందా, కాలుతో చూడే మెల్లగా. దించేసి ఇంకొక 2-3 సార్లు చక్కగా కడుగుదాం. కడిగిన తర్వాత అప్పుడు మనం ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేద్దాం. మంచి రసంలాగా తయారైంది ఇది, చూస్తుంటే మామూలుగా లేదు. సూపులు తాగుతాం కదా అలాగా. వార్చేబా, వెలగుంది. రంట్రా, తింటరా మామిడి ముక్కలు, రండి అన్నారా, రండి. బాగుంది, తీయగుంది కదా, చప్పగుందిరా. ఉంది మామిడికాయ. అవునా, చేతులు పట్టుకో. ఇవ్వండి గాయస్ ఒకటి తీసుకోండి బ్రో. కారము ఉప్పు కూడా వేసుకున్నారా? ఏది చికెన్ మసాలా ఉంటుందండి సార్, చికెన్ మసాలా. ఎలాగుంది బ్రో, చప్పగుంది కదా. కడుపు లోపల సౌండ్లు వస్తున్నాయి గురు తింటుంటే. ఇటు కప్పలు పాములు ఏమైనా పరిగెడుతున్నాయి అలా అనిపిస్తుంది. ఈ సంవత్సరం మొదటిసారి తినడం ఇది. అవును, నేను కూడా. ఎక్కడి నుంచి తీసుకొచ్చేవి ఇది? అది మా పిల్లలు తీసుకొచ్చి తింటుండరు, అడిగితే ఒక ముక్క ఇచ్చారు, ఒక ముక్క వాళ్ళు తింటున్నారు. ఇంత తీసుకొచ్చారు కూడా ఎక్కడిది కానీ, పెద్ద కాయ బాగుంది. ఇందాక చూడలేదు రాజు, మనం ఎక్కడిదంటే గమనించలేదు. చింతకాయలు అక్కడదే ఉన్నాయి అక్కడ పెద్దవి ఉన్నాయి అక్కడ. ఫ్రెండ్స్, పల్లీలు అయితే వేయించాము. ఇక్కడేమో కారంన ఉప్పు నూనె కలిపాము అనమాట. తినండి, మేము తినము. తినరా, తిడతావు లేండి. అమ్మ చల్లగా ఉన్నాయిరా, చల్లగా లేవు, వేడిగా ఉన్నాయి. ఇంక చల్లగా ఉంటే బాగుందమ్మా. బాగున్నాయి బాగుంది. బీచ్ పక్కన కూర్చొని తిన్నట్టుందిరా. వెనకాల ఒక బీచ్ ఉందని చూపించుకోవడం అయితే ఇక్కడ. ఎలాగుంది గురు, బాగున్నాయి కదా? బాగుంది గురు, సూపర్. దట్టించారు మా వాళ్ళు. ఈరోజే ట్రైన్ నోట్ ఐటమ్స్ వస్తున్నాయి. బాగుంది తమ్ముడు. పల్లీలు ఇవి లాస్ట్ వీక్ తెచ్చాము కదా వీడియోలో, అలా ఉంచుండేమన్నా ఉన్నా సరే పాడైపోతాయి కదా. ఇప్పుడు టైం వచ్చి 3 గంటలు అయితే అవుతుంది. 3 గంటల ప్రాంతంలోని వంట అయితే స్టార్ట్ చేసాము. గాలి కూడా స్టార్ట్ అయింది, వర్షం వచ్చే చూసిన కూడా కనిపిస్తున్నాయి అనమాట. బా వేసేబా ఉల్లిపాయలు, చిల్ల మరిగే ఉల్లిపాయలు, నూనె. ఒక్క 2 నిమిషాల తర్వాత ఇది వేసేబా, ఈ పచ్చిమిరపకాయలు కూడా. కొత్తిమీర ఎప్పుడు వేస్తావా? కొత్తిమీర లాస్ట్. సారీ, ఇది కరివేపాకు వేద్దాం. ప్రతిదానికి సందర్భం కలదు, సో అందుకని అడుగుతున్నాను. దీంట్లో కాస్త ఉప్పు పసుపు కలుపుదాం. మంట మాత్రం మంచిగా మండుతుంది బా. కరకాయ కరెక్ట్గా కర్రలు అలాగే మండుతాయి బామర్ది. లేదు, బాగానే మండుతున్నాయి కర్రలు మాత్రం. ఫ్రెండ్స్, పచ్చిమిర్చి కరివేపాకు కలుపుతున్నాం. వేసేబా. ఉల్లిపాయలు అయితే వేగాయి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి ముద్ద అయితే కలుపుదాం ఈ కూరలోని. ఇది వేగిన తర్వాత మనం ఆ ముక్కలన్నీ కూడా దీంట్లో కలిపేద్దాం, ఆ బోటి ముక్కలు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయింది. ఇప్పుడు కలిపేదాం తమ్ముడు. ముక్కలు అయితే కలిపేద్దాం. కలిపాను, జాగ్రత్త పోయి కింద పోసుకుంటాయి, లేదంటే కింద అడుగున అంటుకోవట్లేదు కదా తమ్ముడు. లేదన్న అంటుకోవట్లేదు. దీంట్లో పుదీనా కలుపుదాం రాజు. బావా, కారము పసుపు
ఇంతకు కూడా మనం కలిపాము కాబట్టి లేట్గానే పెడుతున్నాం. దీంట్లోనే కారం పొడిని కలుపుదాం. కలర్ మారుద్ది ఇప్పుడు బాగుంటుంది కదా. కలర్ మారుతుంది మంచిగా. కలర్ మారింది. ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు, దానివల్ల కలర్ అనేది ఫుడ్ కలర్ కలిపినట్టు అనిపిస్తుంటుంది. రెడ్గా వస్తుంది. గతసారి మనం కూరలో కలిపాం కదా, ఆ కారం కూడా ఇదే అనమాట. మంచి కలర్ అనేది వస్తుంది. ఇది ఇంట్లో మేము తయారు చేసిన మసాలా పౌడర్ అనమాట. అన్నీ కలిపాము దీంట్లోని. దీంట్లో కలిపే మసాలా ఇదే, ఇంకా వేరే కలపట్లేదు మేము. వాటర్ వద్దాం సరిపోద్దాం. లేదు, వాటర్ కలపాలరా, లేకపోతే ఈ కూరకి తగ్గట్టు వాటర్ అయితే కలిపేసాం. కాస్త బాయిల్ అవ్వని అప్పుడు మనము దీంట్లోని గోంగూర ముద్ద కలుపుదాం. గోంగూర అయితే కలిపిద్దాం. ఇది చూడడానికి రకరకాలుగా అనిపిస్తుంది, కానీ కలిపిన తర్వాత అదంతా కూడా కలిసిపోద్ది కదా. కలిసిపోతుంది. టేస్ట్ అనేది బాగుస్తుంది, పుల్లగా బాగుంటుంది, రుచికరంగా బాగుంటుంది. బావా అయిపోయిందా? ఇది బా తీ ఒకసారి. ఓకే సూపర్ బా. మూతేసి ఒక్క 2 నిమిషాలు. మన కూర కూడా పూర్తి అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొత్తిమీర ఏట్రా తమ్ముడు కదులుతున్నాడు, కొత్తిమీర మనం కలుపుదాం పదండి. మొత్తం అంతే ఎగరా, లైట్ ఎగిరా. ఆకులన్నీ కూడా ఎగిరిపోతున్నాయి. చాలు కలిపేద్దాం. ఇప్పుడైతే మనం దించేద్దాం. బా ఇంకో ఆకు వేయండి బా దీంట్లో. వాటర్ వేయాలా? లైట్గా వేయండి రా. తీసుకైతే ఇదా వాటర్ రెడీ కాదురా, ఎవడన్నా ఇంత వేస్తాడు రా వాటర్. అది అతిథి మర్యాద. తిన్నప్పుడు కడిగేలా ఉంది ఇది. అతిథి మర్యాద తినడానికి కడిగినట్టు లేదు ఇది. ఇన్ని కానీ నిన్ను లేట్కి తిని సొంటరేకి వెళ్ళే పెళ్ళి అవుతుంది నిన్ను. రాంబాబుకి పెళ్ళి అయితే అయిపోయింది నిన్ననే. ఈరోజు వీడియోకి వచ్చాడు, ఇంట్లో ఉండకుండా. మేము చేస్తామంటే వినలేదు. నిన్న పెళ్ళి అవుతే ఈరోజు భోజనం చేస్తా. పెళ్లి భోజనాలు వడ్డిస్తాను వీళ్ళకి. మామూలుగా ఉండదు. బోటి కూర దావత్ అంటే ఎవడిస్తాడు? నేను ఇస్తాను. ఏదో మంచి హోటల్కి తీసుకెళ్తా అంటే మావడం నుంచి అడవిలో ప్రకృతికి మించిన హోటల్ ఉందా చెప్పురా. అదే గిన్నె తొద్దానా? అదే పులావ్ రా, వైట్ పులావ్ అది. అవునరా. ఈరోజు మనం తయారు చేసిన గోంగూర బోటి సూపర్. రాజుగడి బోటి అది. మధ్యలో పెట్టాలా? మధ్యలో అడగల. రాజు కడుతున్నావు బా. ఏది ఇన్స్టాగ్రామ్ రీల్ చేసిన మధ్యకి చక్కగా కన్నం చేసి ఇక్కడ కూడా మధ్యలో పెట్టుబా, చూద్దాం ఈసారి. వద్దాను చాలా అక్కడ ఇచ్చే. మన స్టైల్ కూడా నచ్చాడా పెద్ద మనిషి చెప్తున్నాడు. ఈరోజు ఏ విధంగా వచ్చింది అనేది చూద్దాం. ఈ కూర అంతా కూడా చూస్తున్నా కదా, ఇంకేముంది. సూపర్ బా. ఇంకా మైక్రోస్కోప్ పెట్టి చూస్తావా? మన వాళ్ళు ఏమో తినేటప్పుడు సౌండ్స్ తగ్గించండిరా అంటున్నారు. మన వల్ల కావట్లేదు. ఏం చేయాలి అర్థమై సావట్లేదు. మాకు అది అలవాటు అయిపోయింది. మధ్యాహ్నం నుంచి వేస్తుంది ఆకలి. పట్టుపడతాం, నీళ్ళు వెళ్ళిపోతుంది ఒకటి. భారీ సౌండ్ వస్తుంది. అది ఇప్పుడు అన్నీ పట్టుకో మైకు. ఇద్దరు బోట్ ఇంత కట్టుకుంది. ఇది బోటి కాదు, లబ్బర్. అది ఇంత ఉడకబెట్టాం కదా. తల్లి మేక బా, అది తల్లి మేక. తల్లి మేక అంత, అందుకే అంత గట్టి ఉంది బా. తల్లి మేక అంటే తిడతారు బా మనల్ని. నాకు తిట్టకండి, కట్ చేసిన వాడికి తిట్టండి, నాకు సంబంధం లేదు. తల్లి మేక అంటే మసలు ఇదే మరి. కూర అయితే బాగానే ఉంది, కానీ ఈ బోట్ అనేది ఉడకలేదు. ఉడకలేము కాదురా, గట్టిగా ఉంది. ఉడకబెట్టాం 1.5 గంట పైన అట్లా దీన్ని. కూర మాత్రం బాగుంది మాది. కూర బాగుంది, కానీ ఇదే గట్టిగా అయిపోయింది ముక్కలు. ఉడకబెడదాం కదా మళ్ళీసారి. ఎంత అంటే దాదాపు 1.5 గంట పైన. మీకు ఆ సౌండ్ అనేది వినిపిస్తుండొచ్చు, అది కొరుకుతుంటే సౌండ్స్ వస్తున్నాయి. మరలా నేను అనుకున్నాను ఈ బోటీలో కొద్దిగా స్మెల్ వస్తుందేమో అనుకున్నాను, కానీ మనం ఉడకబెట్టి అదంతా వార్చి ఇచ్చేసాం కాబట్టి ఆ స్మెల్ కూడా లేదు. స్మెల్ అయితే ఏం లేదు, బాగానే వచ్చింది. అదంతా కూడాను ఉప్పు వేసాం, పసుపు వేసాం, దాంట్లో మరలా మేము ఆ లెమన్ పిండాం, ఇదంతా చేసాం కాబట్టి ఆ స్మెల్ అనేది పోయింది. దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏందిరా అంటే ఉడకలేదు. అంటే ఉడకపోవడమో ప్రాబ్లమో మరి, ఈ రకమే ఇంతనో మరి తెలియట్లేదు. ఉడికింది బాగుంది, గంటన్నర అయింది. లేదైతే బాగుండాల్సిందే మా వారిది. ఏంటి లేత మేక లేతదా? మనం ఒకసారి వాటర్ ఫాల్స్ దగ్గర ఒక వీడియో చేసాం కదరా, అప్పుడు తలకాయ కూర చేసాం. అప్పుడు ఎలా వచ్చింది అది కూర? సూపర్గా వచ్చింది అది. అంటే తలకాయ అంటే కొద్దిగా దుమ్ములు ఎక్కువ ఉంటాయి అనుకున్నాను నేను, గట్టిగా ఉంటుంది అనుకున్నాను నేను. దుమ్ములు లేవు, కట్ చేసే విధానం కూడా బాగుండింది. మొత్తం తీసాము, వేరు చేసి వంట చేసాము, చాలా బాగుంది.
ఈ కూర అంత గొప్పగా రాలేదు కానీ ఆ కూర అయితే మాత్రం బాగా వచ్చింది. అంటే ఉడకలేదు ఇదైతే, అది మాత్రం బాగా ఉడికింది. గట్టిగా వచ్చాయి. ఒకసారి మాత్రం టేస్ట్ మంచి ఆకలితో ఉండము, మంచిగా తిన్నాం కూడా సార్. దవడ ఎముకలు అన్నీ కూడా అరిగిపోయేలా ఉన్నాయి. ఈ వంట ఏమంటారు, ఈ భోజనం వేసారు అయ్యలో. ఈరోజు సంతృప్తిగా తినే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మా కరిలక్ష్మిలో జాయిన్ కాలే, భార్య భర్తలు ఇద్దరు. ఎందుకంటే వాళ్ళకి మంచి కూరలు ఉన్నాయి కదా, వాళ్ళకి ఇలాంటి ఒక లెక్క కూడా కాదు ఇది, చీల్ చేస్తారు వాళ్ళు. మరి ఏట్రా కోతులా ఇటువైపు పైన ఈ జానిగాడికి కోతులు దాడి చేసేట వెన్నుముక్కను ఇచ్చేసి అంటున్నాడు బావ కాదా? అవును బాగుంది. అవేనా వెన్నుముక్కను మార్చేసారు రూపాన్ని, అవును బాగుంది. అందుకే పాపం లేజీగా తయారైపోయాడు, లేవలేకపోతున్నాడు. నాలాగా ఆడికి సమస్య వచ్చినట్టుంది వెన్నుముక్క. కానీ 2-3 కోతులు నేస్తే ఇద్దరు కలిసి చంపేస్తున్నాయి. తినేసాయి. గత సంవత్సరం బామ్మది ఒకటి చంపింది. చంపేసి తినేస్తే కుక్కలు చంపేసి తీసుకొస్తే ఇంటికి ఇచ్చాయా? నాకు ఇవ్వలేదు, వీళ్ళ నాన్న వాళ్ళ దగ్గరికి తీసుకొస్తే అక్కడ పొలాల దగ్గర ఉంటాయి, వాళ్ళ తోట దగ్గర ఖర్చు అయినా. ఏం చేశారు అవి? పాతేసారు కదా, పొలం గట్టు దగ్గర పాతేసామంటుంది. అలా చేసారు 2 కోతులు చంపేసి ఒకసారి బాగానే కరిసిస్తాయి మరి. కోతులు వస్తే దగ్గర వస్తే అని పోగురు తోలుతాయి, అంటే పంటను బాగానే కాపాడుతాయి. రెండోసారి అయితే వడ్డించుకుంటున్నాము. ఇందులో నీకు 2 ముక్కలు వద్దురా, వద్దు తీసుకురా. ఇది వాటరా రాజు మర్చిపోయావా? రుచి అయితే బాగుంది కానీ పసాలేదు దీంట్లోని. ఏదో బఠానీలు నమిలినట్టుందిరా. ఇలాంటి మాంసం తీసుకొచ్చినప్పుడు మెత్తగా రావడానికి ఏం చేస్తే బాగుంటుంది, మెత్తగా రావాలంటే ఆ కామెంట్ చేయండి. మనకు పౌడర్ ఏదో కలుపుతుంది, నేచురల్ పద్ధతిలో ఉంటాయేమో మాకు తెలియదు. దీంట్లో పుదీనా కూడా కలిపాము, పుదీనా కలిపి కూడా మేము అది ఎంత ఉడకనిచ్చాం కానీ గట్టిగా వచ్చింది. మరి ఏమైనా మీరు కలిపే ఉంటే మాత్రం చెప్పండి, మేము కూడాను వాడతాం ఇంకోసారి మాంస పదార్థాలు ఉడకబెట్టడానికి. అందుకే ఎక్కువగా ఇలాంటి మటన్ అనేది కొద్దిగా గట్టిగానే ఉంటుంది. ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు మేము ప్రయత్నిస్తాం. అది ఇలా కలపాలి బాగుంది. అది ఎక్కువ కలిపి అప్పుడు నోట్లో పెడితే ఉంటుంది బాత్రూమ్కి డైరెక్ట్ గొట్టం. సో ఇదే అనమాట ఈరోజు ఈ వంట అంతా కూడాను. మేమైతే మంచిగా తయారవుతుంది అనుకున్నాం, చూస్తేనేమో ఈ ముక్కలన్నీ కూడాను సరిగా ఉడకపోవడం వల్ల మేమైతే అంత ఎంజాయ్ చేయలేకపోయాం. ఈ ఫుడ్ అంతా కూడా తృప్తిగా మేము తినలేకపోయాం. రుచి అయితే మాత్రం బాగానే వచ్చింది కానీ ముక్కలు గట్టిగా అయిపోయి. అది మీకైతే ఏమనిపించిందో ఆ వీడియో అంతా చూసిన తర్వాత కామెంట్స్లో రాయండి, మీరైతే ఏ విధంగా వండుకుంటారు. అది మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అంతవరకు అయితే సెలవు, బాయ్. దోమలు కొడుతున్నాయి ఇక్కడ, బాయ్. నిజమేరా బా, కూర బాగా వచ్చింది కానీ ముక్కలు ఉడకలేదు కదా, అందుకే నాకు లేట్ అయింది. అందుకే లేట్ అయిందా? ఇది జాని కింద రిలాక్స్ ఇచ్చేద్దాం. అలాంటి వాట్ అయి ఉంది. టేస్ట్ అయితే బాగా వచ్చింది కానీ ముక్కలు అయితే ఉడకలేదు అంటే అంత ఉడికించాను కానీ ఉడకలేదు. ఏం చేస్తాం మరి, మాది కంప్లీట్ చేసాను, దాని ఇదే ఉంది చేసుకో.